సమాన హక్కు కావాలంటే సమాన వేతనమే కాదు, సమాన గౌరవం, సమాన నిర్ణయాధికారం ఉన్నప్పుడే సంపూర్ణంగా మహిళా సాధికారిత సాధించినట్టు అనేటటువంటి విషయాన్ని మనందరం ఆలోచన చేయాలి. నిజంగా మన తెలంగాణ మనం ఒక అడుగు ముంగట్నే ఉన్నాం ప్రపంచం కన్నా. ఎందుకంటే మనకు మొదటి నుంచి ఇప్పటి వరకు వీర నారీమణులు అనేక మంది మన తెలంగాణ నుంచి పుట్టిన వాళ్ళు ఉన్నారు. అది మన చిట్యాల ఐలమ్మ కావచ్చు, మన రాణి రుద్రమదేవి కావచ్చు, ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక మంది మహిళలు, గొప్ప గొప్ప మహిళలు తెలంగాణ గడ్డ మీద పుట్టిండ్రు. పేద ఇంట్లో పుట్టినమా, పెద్ద ఇంట్లో పుట్టినమా, రాణివాసంలో పుట్టినమా, ఇంకో దగ్గర పుట్టినమా అని కాదు. మహిళలందరం కూడా మనది ఒకటే కులం. ఒక్కసారి గుండెల మీద చేసుకొని ఆలోచించాలి. ఏ కులంలో పుట్టిన ఆడబిడ్డ అయినా, గొప్ప ఇంట్లో పుట్టిన ఆడబిడ్డ అయినా, పేద ఇంట్లో పుట్టిన ఆడబిడ్డ అయినా ఆ ఇంట్లో ద్వితీయ శ్రేణి పౌరురాలుగా మాత్రమే ఉంటుంది. అవునా కాదు? అంతేనా? నిర్ణయాధికారం ఎవరికైనా కూడా వారి చేతిలో ఉండదు. అందుకే ఇవాళ నేను చెప్తున్నా, మహిళలందరం కూడా ఒకటే కులం, మన కులం మొత్తం లేదు. మహిళల ఐక్యత సాధించాలనేటటువంటి మాట అందుకోసమే మాట్లాడుతోంది.